తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల శ్రీనిలయ టౌన్షిప్ రోడ్ నంబర్ 4లో హైటెన్షన్ కరెంటు తీగలు వెళ్తుంటాయి. ప్రధానంగా ఇవి రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఆర్సీఐ అనే ప్రభుత్వ శాఖకు కరెంటును సప్లై చేస్తుంటాయి. అయితే ఈ రోజు ఉదయం సుమారు 8:29 ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఒక ఎస్టీ పవర్ లైన్కు ఉన్న ఇన్సులేటర్ సిరమిక్ ఇన్సులేటర్ తెగిపోయి రోడ్డు పైన పడ్డది. ఎస్టీ పవర్ లైన్లేమో రోడ్డుకు 2 మీటర్ల పైన వేలాడబడ్డాయి. ఇక్కడ ప్రతి ఇంటికి ఏదైతే కరెంటు సప్లై చేస్తున్నారో సర్వీస్ వైర్ సప్లై చేస్తుంటాయో ఆ సర్వీస్ వైర్ల పైన మరియు ఈ కాలనీకి పక్కన ఉన్న ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఆ వాల్ పైన పడడం వల్ల ఈ ఎస్టీ పవర్ లైన్లు తెగిపోకుండా ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఎస్టీ పవర్ లైన్లు తెగిపోయిన సమయంలో శ్రీనిలయ టౌన్షిప్ రోడ్ నంబర్ 4లో బయట ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు. అయితే సమాచారాన్ని అందుకున్న డిస్కమ్ ఎస్ఈ సరూర్ నగర్ కరుణాకర్ బాబు, డిఈ చంపాపేట్ సురేష్, ఏడీఈ రాజేందర్, ఏఈ శ్రీనివాసులు మరియు ట్రాన్స్కో ఎస్సీ రంగారెడ్డి ఈస్ట్ లక్ష్మణరావు, డిఈ శ్రీనివాసులు మరియు వీరి సిబ్బంది హుటాహుటిన ఈ విషయం తెలుసుకున్న అరగంట లోపే కాలనీకి చేరుకొని రిపేర్ వర్క్ కంప్లీట్ చేయడం పట్ల శ్రీనిలయ టౌన్షిప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా నాయకురాలు శ్రీమతి అరుణా సామిరెడ్డి, అనిత రాజేందర్ రెడ్డి, జయసుధ, దివ్య నరసింహ, జ్ఞానేశ్వరి శ్రవణ్, వెంకటరమణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం.